వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ తెరిచే వరకు సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి జోగురామన్న. 6,000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరపించేందుకు దశల వారీగా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సీసీఐ తెరపించేందుకు పోరాటంలో ముందుండి ఆమరణ దీక్షలకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. పరిశ్రమ కోసం 772 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలు కుమ్మక్కై పరిశ్రమ భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు సీసీఐ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న అమిత్ షా హామీ ఏమైందని నిలదీశారు జోగురామన్న. ఈ మేరకు సిమెంట్ పరిశ్రమ సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థి యువజన పోరుగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణలో నిర్వహించిన ఈ సభకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం, బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సిమెంట్ పరిశ్రమను ఆదిలాబాద్ చెందిన ద్వారా సాధించుకుంటామా, సాధ్యమా కాదా మీరు ఒకసారి చెప్పాలని చెప్పి మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ సీసీని కూడా పునఃప్రారంభించాలని చెప్పి అక్కడనే మనం చెప్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీని మనం డైరెక్ట్ గా మీ చెంజీల ద్వారా మీరు కసి కట్టుకొని 100% దీనికి అడ్డుపెట్టడం ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీకి ఇష్టం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలా, అంబుజా సిమెంట్ పరిశ్రమ అదానికి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీసీఐ సాధించేంత వరకు, సీసీఐ ప్రారంభించేంత వరకు విద్యార్థి లోకం మీరు ఎంబడి చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, విద్యార్థి లోకానికి, యువ లోకానికి మరొకసారి అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఉన్న కంపెనీలో ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో, ఈ కంపెనీ కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చిన చాలా మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే విద్యార్థులందరూ రోడ్ల మీద ఉద్యమాలు చేసిర్రో, మా భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఏకైక వనరులైన ఇవాళ సిమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఇక్కడ వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే లక్ష్యంతో ఇక్కడికి ఇవాళ చాలా మంది విద్యార్థులందరూ కలిసి రావడం జరిగింది. ఇవాళ వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు ఇవాళ పోయే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరుస్తున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఈ సీసీఐని సాధించుకునే క్రమంలో మీరందరూ కూడా కలిసి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ.